నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడికల్ నాలెడ్జ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సినవి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. దయచేసి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అంటే సింపుల్ గా చెప్పేస్తాను. మనకి ఎప్పుడైనా ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటప్పుడు మన ట్రీట్మెంట్ సంబంధించి ఏదైతే ఆ బిల్ అవుతుందో దాన్ని ఇన్సూరెన్స్ భరిస్తుంది. దాన్నే హెల్త్ ఇన్సూరెన్స్ అని అంటారు. సో మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది సమ్ ఇన్సూర్డ్. ఈ సమ్ ఇన్సూర్డ్ ఏంటంటే ఏదైతే మనం ప్రీమియం కడుతున్నామో దానికి ఇంత లిమిట్ మనకి కవరేజ్ ఉంటుందని ఉంటుంది. దాన్నే సమ్ ఇన్సూర్డ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh, 2 lakh, 3 lakh, 4 lakh, 5 lakhs. ఇవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మాక్సిమం ఈ సమ్ ఇన్సూర్డ్ అన్నది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అనమాట. మనకి ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే మీరు అనాలిసిస్ చేయండి. ఎవరికైనా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్ళారు, ఈ డిజీజ్ కి ఇంత అయింది, ఆ ట్రీట్మెంట్ కి ఇంత అయింది, సో ఇన్సూరెన్స్ లో ఇంత వచ్చింది, రిమైనింగ్ మేము కట్టుకున్నాము, సో పాలసీ మేము 2 lakhs తీసుకున్నాం, బిల్ మాత్రం 5 lakhs అయింది. అదే కనుక ఎక్కువ తీసుకుంటే మనకి హెల్ప్ఫుల్ అయ్యేది. 2 lakhs కాకుండా ఒక 5 లక్షలు తీసుకుంటే ఈ విధంగా మనకు కవరేజ్ అయ్యి ఉండేదని బేసిక్ గా మాట్లాడుకుంటారు కదా. సో అలాంటప్పుడు మీకు ఫ్యూచర్ ఒక ప్రెడిక్ట్ చేసి ఎంత సమ్ ఇన్సూర్డ్ అయితే మనకి బాగుంటది అని మీరు ముందుగానే గమనించి సో మాక్సిమం ఎంత ఎక్కువ అయితే అంత తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నది చాలా కామన్ గా వచ్చేస్తుంది. సో ఆ విధంగా మీరు సమ్ ఇన్సూర్డ్ అనేది ఇది బేసిక్ గా 1 lakh నుంచి 1 CR వరకు ఉంటుంది. సో మీ కన్వీనియంట్ బట్టి ఇది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సమ్ ఇన్సూర్డ్ అనేది. తర్వాత వచ్చేసి ఇన్సూరెన్స్ లో వెయిటింగ్ పీరియడ్. ఈ వెయిటింగ్ పీరియడ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు ఇన్సూరెన్స్ కడుతున్నాను, నాకు బీపీ, షుగర్, హార్ట్ డిజీజ్, ఆస్తమా ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవి ఆల్రెడీ నాకు ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి నేను కడుతున్నాను. ఇది కవరేజ్ అవడానికి ఒక 2 years 1 year ఈ విధంగా ఉంటుంది. దానికే వెయిటింగ్ పీరియడ్ అని అంటారు. అది ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజ్ అని అంటారు. సో ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజ్ ఏంటంటే కొంతమంది ఏ ఐడియా లేక వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు చెప్పరు. అండ్ ఫర్దర్ గా ఒక 1 year 2 years తర్వాత ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ అన్ఫార్చునేట్లీ అడ్మిట్ అయితే ఆ టైంలో అది బయటపడుతుంది. ఇది ఒక 5 years నుంచి ఉంది, 10 years నుంచి ఉంది. సో ఈ విధంగా ఉంటే అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఆ కారణంతో రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది ఖచ్చితంగా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీ తాలూకా క్యాష్లెస్ అనేది చాలా సింపుల్ గా అవుతుంది ఎప్పుడైనా మీరు ప్రాబ్లం వచ్చి హాస్పిటల్స్ లో అడ్మిట్ అయితే. తర్వాత వచ్చేసి కవరేజ్ ఇంక్లూజన్స్ అండ్ ఎక్స్క్లూజన్స్. ఇవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అడ్మిట్ అయిన తర్వాత జనరల్ వార్డ్ నుంచి స్యూట్ రూమ్, ఐసీయూ ఇవన్నీ ఉంటాయి. ఇన్సూరెన్స్ కంపెనీస్ అంబులెన్స్ కూడా ఆఫర్ చేస్తాయి. అదే విధంగా నాన్ మెడికల్స్ అంటే మెడిసిన్స్ కాకుండా ఏదైతే మాస్క్, గ్లౌజెస్, తర్వాత నాన్ మెడికల్ ప్రోటీన్ ఐటమ్స్ ఇవన్నీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటప్పుడు కొంతమంది పేషెంట్స్ కి అవసరాలు ఉంటాయి. సో అలాంటివి కవరేజ్ అవ్వదు. సో ఎంత వీలైతే అంత అన్ని కవర్ అయ్యేటట్టుగానే మీరు ఇన్సూరెన్స్ తీసుకునే ముందు అన్ని కవర్ అవుతుందా లేదా, ఏం కవర్ అవుతుంది, ఇవన్నీ మనం చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత వచ్చేసి నెట్వర్క్ హాస్పిటల్స్. ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏంటంటే చాలా ఇన్సూరెన్స్ మన దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ లో అవి టైఅప్ అయి ఉన్నాయా లేవా, సో ఆ విధంగా కూడా మీరు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్ లో ఉన్నాను, నేను తీసుకున్న ఇన్సూరెన్స్ ఎక్కడో ఢిల్లీలో, ముంబైలో ఉందనుకోండి, నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చేటప్పుడు ఎమర్జెన్సీ అయితే అక్కడికి వెళ్ళి నేను అడ్మిట్ అవ్వలేను కదా. సో అందుకనే మీరున్న ఏరియాలో ఏదైతే హాస్పిటల్ మీరు తీసుకునే ఇన్సూరెన్స్ అది టైఅప్ ఉందా లేదా, మనకి దగ్గరలో ఉన్న అన్ని హాస్పిటల్స్ టైఅప్ అయి ఉన్నాయా లేదా, ఈ విధంగా మీరు తెలుసుకొని తీసుకోవడం మంచిది. తర్వాత వచ్చేసి క్లైమ్ సెటిల్మెంట్ రేషియో. ఈ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత నాది ఒక 2 lakhs బిల్ అయింది. ఈ 2 lakhs బిల్కి కొన్ని ఇన్సూరెన్స్ ఏంటంటే 1 lakh అప్రూవల్ చేయడం, 1,50,000 అప్రూవల్ చేయడం, అండ్ 30,000 50,000 డిడక్ట్ చేయడం, ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఆ పర్టికులర్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క క్లైమ్ సెటిల్మెంట్ రేషియోని కూడా చూడండి. తీసుకుంటున్నారో వాళ్ళే చెప్తారు. అదే విధంగా మీరు ఆన్లైన్ లో కూడా చూసుకోవచ్చు. పడితే వీలైతే అంత ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నదే మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు మంచిది. తర్వాత వచ్చేసి కోపేమెంట్ అనేది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 2 lakhs బిల్ అయితే 80% క్లైమ్ సెటిల్మెంట్ అవుతుంది. రిమైనింగ్ 20% అన్నది మన పాకెట్ నుంచే పే చేయాలని మన ఇన్సూరెన్స్ తీసుకునే ముందే ఈ కండిషన్ అన్నది ఉంటుంది. బట్ చాలా మందికి తెలియక అది తీసుకుంటుంటారు. సో మీరు తీసుకునే ముందు ఎటువంటి కోపేమెంట్ లేనిది తీసుకుంటే మీరు మీ పాకెట్ నుంచి కట్టవలసిన అవసరం అయితే ఉండదు. సో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మీ కోపేమెంట్ లేని పాలసీ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ తర్వాత వచ్చేసి పాలసీ టైప్. ఈ పాలసీ టైప్ ఎలా ఉంటుందంటే ఇండివిజువల్ ఉంటుంది, ఫ్యామిలీ ఫ్లోటర్ ఉంటుంది, గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కడనే ఉన్నాను సింగిల్ గా, సో నాది ఏంటంటే ఇండివిజువల్ అవుతుంది. సో మన ఇంట్లో ఒక 5 members ఉన్నారనుకోండి, అది ఫ్యామిలీ ఫ్లోటర్, గ్రూప్ ఇన్సూరెన్స్ ఈ విధంగా అంటారు. సో మీరు
ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి అంటే సీనియర్ సిటిజన్స్ అని ఈ విధంగా చాలా డిఫరెంట్ టైప్ లో ఉంటాయి. సో అన్ని విధాలుగా మీరు తెలుసుకొని ఇండివిజువల్ తీసుకోవాలా, ఫ్యామిలీ అందరికి తీసుకోవాలా, ఏది బెనిఫిషియల్ గా ఉందో అవి మీరు సెలెక్ట్ చేసి తీసుకోండి. ఫైనల్ గా వచ్చేసి రిన్యూవల్. ఈ రిన్యూవల్ డేట్స్ ఎలా ఉంటుందంటే మనం ఇన్సూరెన్స్ తీసుకున్న నుంచి నెక్స్ట్ ఇయర్ అంటే సేమ్ డేట్ కి ఈ విధంగా ఉంటుంది. బట్ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలా ఆఫర్ చేస్తాయంటే 2 years ది 3 years ది ఒకేసారి ప్రీమియమ్స్ కట్టించేసుకుంటాయి. అలాంటివి కూడా మీరు మీ కన్వీనియంట్ గా మీరు తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకునే ఇన్ఫర్మేషన్. ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.